హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి బర్త్‌డే స్టాటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అనేది చూస్తున్నారు కదా, మీకు డెమో కూడా చూపిస్తాను. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియో అనేది చూస్తున్నారు కదా, చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. మీరు సాంగ్‌తో పాటు ఈ వీడియో చూసారనుకోండి, నెక్స్ట్ ఫీల్ అనేది అవుతారు. ఎందుకంటే వీడియో అయితే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కాపీరైట్ ఇష్యూ వల్ల నేను మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీకు టైం ఉంటే ఈ ఫుల్ మీరు మ్యూజిక్‌తో పాటు చూడాలి అనుకుంటే ఫుల్ వీడియో అనేది డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టా ఐడీ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. అలాగే డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. సో, ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్‌లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్‌లో ఒక బర్త్‌డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది చూసారు కదా! అలాంటి బర్త్‌డే స్టేటస్ వీడియో మీ ఫోటోస్ పెట్టి మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ మొబైల్‌లో కైన్ మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్‌లో వితౌట్ వాటర్ మార్క్ కైన్ మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను. అలాగే టెలిగ్రామ్ ఛానల్‌లో పిన్ చేసి పెట్టాను. అక్కడికెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, నేను మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. మీరు చాలా సింపుల్‌గా ఎడిటింగ్ చేసుకునేలాగా నేను అన్నిటికీ ప్రీసెట్ లింక్స్ అనేవి ఇస్తాను. ఏ ఇబ్బంది లేకుండా ఓన్లీ ఫర్ మీ ఫోటో రీప్లేస్ చేసుకునేలాగా. కొన్నిటికైతే కీఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోవాలి కనుక అవి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, చిన్న సింగిల్ స్వీట్ అండ్ షార్ట్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. ప్లీజ్ అబ్బా! సపోర్ట్ చేయండి. సో, కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఈ వీడియోకి కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. 2 ప్రీసెట్ లింక్ అనేవి. ఒకటి ఫోటోస్ ప్రీసెట్ లింక్, 2 ఫుల్ ప్రీసెట్ లింక్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి 2 డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ప్రీసెట్ లింక్స్ అనేవి ఇందులోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇందులో మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న 2 ప్రీసెట్ లింక్స్ ఎక్కడైతే ఉన్నాయో అందులోని ఫస్టు 01 ఫోటోస్ ప్రీసెట్ లింక్ అనేది ఒకటి ఉంటుంది. దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా అది ఇంపోర్ట్ అనేది అవుతుంది. చూసారు కదా! సో, ఇట్లా ఇంపోర్ట్ అవుతుంది. ప్రీసెట్ లింక్ ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇందులో మీరు చేయడానికి ఏం లేదు. మీ ఫోటోస్ అనేవి రీప్లేస్ పెట్టుకోండి. తర్వాత చిన్న ఇంకొక వీడియో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో అనేది కంప్లీట్ అయిపోతుంది. సో, అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ప్లీజ్ అబ్బా! సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొస్తాను. సో, ఫోటో కనిపిస్తుంది కదా! దానిపై ఇట్లా క్లిక్ చేయండి. దాని తర్వాత ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్ దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటో మీరు ఏ ఫోల్డర్‌లో అయితే పెట్టుకున్నారో, ఆ ఫోల్డర్‌ని సెలెక్ట్ చేసుకొని మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో, వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్‌గా నేనొక ఫోటో సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సో, ఇట్లా ఫోటోపై క్లిక్ చేశారనుకోండి, చూసారు కదా! ఆటోమేటిక్‌గా రీప్లేస్ అయిపోతుంది. సో, ఫోటోస్ అనేవి ఇలా రీప్లేస్ చేసుకోవాలి. తర్వాత బ్యాకొచ్చి మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇంకో ఫోటో కనిపిస్తుంది. ఫోటోపై ఇట్లా క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్ దానిపై క్లిక్ చేయండి. తర్వాత మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటో ఏ ఫోల్డర్‌లో అయితే ఉందో, ఆ ఫోల్డర్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో, ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొందరికి ఫోటోస్ అనేవి పెద్దగా ఉండొచ్చు, చిన్నగా ఉండొచ్చు. దానికి కంగారు పడాల్సిందేం లేదు. జస్ట్ అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే సరిపోతుంది. సో, క్రాపింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. తర్వాత దీన్ని ఇట్లా జరుపుకోండి. ఆటోమేటిక్‌గా అడ్జస్ట్‌మెంట్ అనేది అయిపోతుంది. చూసారు కదా! తర్వాత బ్యాకొచ్చి మీరు చిన్నగా ఇట్లా కావాలన్నా, పెద్దగా ఇట్లా కావాలన్నా 2 ఫింగర్స్‌తో ఇట్లా జూమ్ అనేది చేసుకోవచ్చు. దాని తర్వాత బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత ఎండ్ వరకు కూడా ఫోటోస్ అన్నీ ఇలానే రీప్లేస్ చేసుకోండి ఫ్రెండ్స్. దాదాపు ఒక 9 ఫోటోస్ అనుకుంటా ఇలా పడతది. సో, రీప్లేస్ ఇట్లా చేసుకున్న తర్వాత ఈ వీడియో అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకోవడానికి రైట్ సైడ్ కార్నర్‌లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు ఎంతైతే కావాలో అంత క్వాలిటీ పెట్టుకొని కింద సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్‌గా వీడియో అనేది సేవ్ అయిపోతుంది. సో, మోర్ దెన్ హై క్వాలిటీలో ఎక్స్‌పోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగైతే వీడియో క్వాలిటీ చాలా బావుంటుంది. నేను ఆల్రెడీ సేవ్ చేసుకొని పెట్టుకున్నాను కనుక సేవ్ చేయదలుచుకోలేను. తర్వాత మొత్తం బ్యాకొచ్చేయండి. మళ్ళా స్టార్టింగ్‌లోకొచ్చిన తర్వాత క్రియేట్ నౌపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫుల్ ప్రీసెట్ లింక్ అనేది ఇచ్చాను. అది కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి గనుక రైట్ సైడ్ ఇంపోర్ట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. తర్వాత బర్త్‌డే ఫుల్ ప్రీసెట్ లింక్ అనేది ఇచ్చాను. అది కూడా ఆ ప్రీసెట్ లింక్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా అది ఇంపోర్ట్ అనేది అవుతుంది. సో, ఇట్లా ఇంపోర్ట్ అయిన తర్వాత ఫ్రెండ్స్, ప్రీసెట్ లింక్ అనేది ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు ఆహ్
మీరు ఫస్ట్ ఇక్కడ ఫుల్ ఫోటో కనిపిస్తుంది గదా! మీ ఫుల్ ఫోటో ఉంటే పర్లేదు. హాఫ్ ఫోటో ఉన్నా పర్లేదు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్ దానిపై క్లిక్ చేసి మీరెవరి ఫోటో అయితే రీప్లేస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది రీప్లేస్ చేసుకోండి ఫ్రెండ్స్. కానీ ఇంకో మాట కూడా చెప్పాలి. మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటోకి మాత్రం బ్యాక్‌గ్రౌండ్ ఉండొద్దనమాట. మీకు బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ ఈ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి వీడియో అనేది చూడండి. హెచ్‌డీ క్వాలిటీలోని బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనేది మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో, ఇట్లా సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఆటోమేటిక్‌గా రీప్లేస్ అనేది అయిపోతుంది. చూసారు కదా! దాని తర్వాత బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత పై కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. మీరు స్టార్టింగ్‌లో ఒక వీడియో అనేది సేవ్ చేసుకున్నారు కదా! ఈ వీడియో కనిపిస్తుంది కదా! బ్లూ స్క్రీన్ వీడియో దానిపై ఇట్లా క్లిక్ చేసి రీప్లేస్ పై క్లిక్ చేయండి. రీప్లేస్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసిన తర్వాత మీరు స్టార్టింగ్‌లో ఒక వీడియో అనేది ఎక్స్‌పోర్ట్ చేసుకున్నారు కదా! ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఆటోమేటిక్‌గా ఆ వీడియో కూడా రీప్లేస్ అనేది అయిపోతుంది. తర్వాత ఇక్కడ హ్యాపీ బర్త్‌డే అని టెక్స్ట్ కనిపిస్తుంది కదా! దాన్ని అలానే ఉంచండి. ఆ టెక్స్ట్ పీఎన్‌జీ ఇమేజ్ మీకు కావాలంటే మీ ఓన్‌గా ఎడిటింగ్ చేసుకుంటానంటే మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ఇస్తాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ కూడా 2 ఫోటోస్ అనేవి నేనిచ్చాను. అది కూడా రీప్లేస్ పెట్టుకోండి. రీప్లేస్ పెట్టుకోవడానికి ఎలా చేయాలని చెప్పాను కదా! ఇంకా వీడియో ఎక్కువ లెంత్ అయిపోద్దనేసి నేను చెప్పదలుచుకోలేను. తర్వాత కిందకి స్క్రోల్ చేసి మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ మీ నేమ్ అనేది ఎంటర్ చేసుకోవాలి. చూసారు కదా! ఈ టెక్స్ట్ అనేది మీరు ఎడిటింగ్ చేసుకోవాలి. ఈ వీడియో ఎండ్‌లో నేను ఆ టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలనేది చెప్తాను. సో, ఆల్మోస్ట్ వీడియో అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా సింపుల్‌గా ఉంటుంది. సో, ఇక్కడి వరకు వీడియో అనేది ఎడిటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. సో, ఇప్పుడు టెక్స్ట్ ఎలా ఎడిట్ చేయాలని నేను చెప్తాను. టెక్స్ట్ ఎలా ఎడిట్ చేయాలనేది ఇప్పుడు నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మొత్తం బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మీరు ఆ టెక్స్ట్ ఎడిట్ చేసుకోవాలంటే మీ మొబైల్‌లో పిక్సెల్ ల్యాబ్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే ప్లే స్టోర్‌లో అవైలబుల్‌గా ఉంది. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత పిక్సెల్ ల్యాబ్ అనే అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇక్కడ న్యూ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా! దానిపై డబుల్ క్లిక్ ఇట్లా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఆ టెక్స్ట్‌ని ఇట్లా ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసుకున్న తర్వాత మీ నేమ్ అనేది ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా. ఇట్లా ఎంటర్ చేసుకున్న తర్వాత ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఏ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఏబీ ఫాంట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మై ఫాంట్స్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ ఫాంట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఆ ఫాంట్ అనేది ఇందులోకి మనం ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో మీకు తెలియకపోతే ఇక్కడ టీ ప్లస్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ ఫాంట్ ఎక్కడైతే ఉందో ఆ ఫాంట్ లింక్‌పై క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా అది ఇంపోర్ట్ అనేది అవుతుంది. ఒకసారి నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇట్లా చూసారు కదా! ఇక్కడ ఈ అన్ని సారీ 4 ఫాంట్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్‌పై ఇట్లా క్లిక్ చేశారనుకోండి ఫాంట్ అనేది యాడ్ అయిపోతుంది. సో, కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. నేను చాలా ఫాంట్ యాడ్ చేసుకున్నాను కనుక చూసారు కదా! నాకు ఫాంట్ అనేది యాడ్ అయింది ఇది కింద. సో, ఆ ఫాంట్ అనేది నేను ముందుగానే యాడ్ చేసుకున్నాను కనుక ఒకసారి చూపిస్తాను. ఓకే. ఫాంట్‌పై ఇట్లా క్లిక్ చేశారనుకోండి ఫాంట్ అనేది చూసారు కదా! యాడ్ అయింది. సో, ఫాంట్ ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా! ఫాంట్ అనేది యాడ్ అయింది. దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ షాడో ఆప్షన్ కనిపిస్తుంది కదా! దానిపై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ కలర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి ఇక్కడ గ్రేడియంట్ అనే కలర్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని నేను ఆల్రెడీ కలర్ గ్రేడింగ్ చేసుకున్నాను కనుక ఆ కలర్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. మీకు నచ్చిన కలర్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న ఇమేజ్‌ని బట్టి కలర్ సెలెక్ట్ చేసుకుంటే మోర్ దాన్ బెటర్. సో, కలర్ రీప్లేస్ చేసుకోవడానికి ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి ఇక్కడ కలర్స్ అనేవి చూస్తున్నారు కదా! ఫస్ట్ లాస్ట్ ఆప్షన్ పై క్లిక్ చేశారనుకోండి చూసారు కదా! మీకు నచ్చినట్లు ఇట్లా యాడ్ అనేది చేసుకోవచ్చు ఇట్లా. చూసారు కదా! యాడ్ అయినయింది. వైట్ కలర్‌పై ఇంకా వేరే కలర్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా! రెడ్ కలర్ అనేది యాడ్ అయింది. సో, వైట్ అయితే మోర్ దెన్ బెటర్. నాకు వైట్ నచ్చింది కనుక వైట్ సెలెక్ట్ చేసుకొని ఓకేపై క్లిక్ చేసి, ఓకేపై మళ్ళీ క్లిక్ చేశారనుకోండి కలర్ అనేది చూసారు కదా! యాడ్ అయింది. తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అంతే టెక్స్ట్ అనేది మనం ఎడిట్ చేసుకున్నట్టే. ఇప్పుడు పీఎన్‌జీ ఫార్మాట్‌లో సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే కింద నాలుగో ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ ట్రాన్స్‌పోర్టెడ్ దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పీఎన్‌జీ ఫార్మాట్‌లో కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయిన తర్వాత రైట్ సైడ్ 3 డాట్ పై క్లిక్ చేయండి. తర్వాత ఎక్స్‌పోర్ట్ ఇమేజ్ పై క్లిక్ చేసి డిఫాల్ట్ దగ్గర వెరీ హైలో పెట్టుకొని సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారనుకోండి మీ టెక్స్ట్ అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. తర్వాత కైన్ మాస్టర్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసి ఆ టెక్స్ట్ కనిపిస్తుంది కదా! మీ పేరు దానిపై ఇట్లా క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత రీప్లేస్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి మీరు ఎడిటింగ్ చేసుకొని పెట్టుకున్న ఆ టెక్స్ట్ ఎక్కడైతే ఉందో దానిపై ఇట్లా క్లిక్ చేశారనుకోండి, చూసారు కదా టెక్స్ట్ అనేది యాడ్ అయింది. తర్వాత బ్యాక్ వచ్చి ఆల్మోస్ట్ వీడియో అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. స్టార్టింగ్లోకి వచ్చేసి ఈ వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు ఎంత అయితే కావాలో అంత క్వాలిటీ పెట్టుకొని కింద సేవ్ యాజ్ వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.